everyone, welcome to Umesh Chandra Police Academy. Myself Amarnath Mani, the director and faculty for aptitude, pure maths and reasoning. Okay, let us see. ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం నాన్ వెర్బల్ రీజనింగ్ అలాగే క్యాలెండర్స్ మీద మన ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీలో డైలీ కాదు వీక్లీ టెస్టులు కండక్ట్ చేసుకుని ఆ కండక్ట్ చేసుకున్న టెస్టులకి ఆన్లైన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోబోతున్నాం కదమ్మా. ఈరోజు నాన్ వెర్బల్ రీజనింగ్ అలాగే క్యాలెండర్స్ మీద టెస్ట్. ఓకే, సో మైసెల్ఫ్ అమర్నాథ్ ఈమని. ఓకే, లెట్ us start the questions one by one. Right, choose the correct mirror image of the given figure x from the among its the four alternatives. మరి దీనికి మిర్రర్ ఇమేజ్ కావాలంటాం. అంటే ఇదిలాగేగా ఉండేది మిర్రర్, అంటే లెఫ్ట్ టు రైట్ ఇంటర్చేంజ్ అవుతాయి కదా. ఓకే, అంటే ఫస్ట్ ఏం చేయాలి, ఈ హెచ్ ఇంటర్చేంజ్ అయ్యి ఇటు రైట్ సైడ్కి ఉన్నది కాస్త లెఫ్ట్ సైడ్కి వస్తుంది. ఇది రాదు. ఓకే, ఇది రాదు. ఓకే, సో ఇది కూడా రాదుగా, ఎందుకంటే ఇది కూడా హెచ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. అంటే ఇంకా మిగిలినవేమీ చూడక్కర్లా. సో ఆన్సర్ ఏంటమ్మా ఫోర్త్ ఆప్షన్. మనం క్లాస్ రూమ్లో అయితే మొత్తం క్వశ్చన్ని చెప్పుకోవడం మీద మీకు ఇంకొంచెం ప్రాక్టీస్ అవడం మీద ఫోకస్ చేస్తాం, కానీ ఇది టెస్ట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఎలా ఉంటుంది, సో క్వశ్చన్ టు ఆన్సర్ గానే ఉంటుంది. ఓకేనా, రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. మరి దీనికి కూడా ఏమంటున్నాడమ్మా, మిర్రర్ ఇమేజ్ ఏంటి అని అడుగుతున్నాడు. చూస్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ ఫిగర్ ఎక్స్ ఫ్రమ్ అమాంగ్ ఇట్స్ ద ఫోర్ ఆల్టర్నేటివ్స్. మిర్రర్ ఇమేజ్ అంటే ఏమవ్వాలి, ఇక్కడ మిర్రర్ ఉంటుంది కాబట్టి లెఫ్ట్ టు రైట్ ఇంటర్చేంజ్ అవుతాయి. ఈ సర్కిల్ ఇంటూ అనేవి రైట్ సైడ్ రావాలి, ఆర్డర్ మారకూడదు. రైట్ సైడ్కి వచ్చింది కానీ ఆర్డర్ మారింది, రైట్ సైడ్కి వచ్చింది ఆర్డర్ మారింది. ఓకే, ఇది ఓకే, ఇది కూడా ఓకే. ఇప్పుడు వీళ్ళిద్దరిలో డిఫరెన్స్ చూడండి. వీళ్ళిద్దరిలో నాకు డిఫరెన్స్ ఏం కనపడింది అంటే, కింద ఇక్కడ రెండు గీతలు ఉంటే ఇక్కడ ఒక గీతే ఉంది. ఓకే, ఆ గీతల కౌంట్ మారకూడదుగా. ఇక్కడ ఎన్ని గీతలు ఉన్నాయి చూడండి జాగ్రత్తగా, రెండు గీతలు ఉన్నాయి. అంటే మనకి రెండు గీతలే ఉండాలి. అంటే ఎన్నో ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. రైట్, ఇట్స్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ఓకే, మరి దీనికి ఏం కావాలంటమ్మా, కరెక్ట్ వాటర్ ఇమేజ్. చూస్ ద కరెక్ట్ వాటర్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ ఫిగర్ ఎక్స్ ఫ్రమ్ అమాంగ్ ఇట్స్ ద ఫోర్ ఆల్టర్నేటివ్స్. ఇచ్చిన పదంలోని బొమ్మ యొక్క నీటి ప్రతిబింబాన్ని పోలి ఉండే ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి. దేని గురించి చూడుతున్నాడమ్మా, నీటి ప్రతిబింబం. ఓకేనా, నీటి ప్రతిబింబం అంటే ఏమవుతుంది, లెఫ్ట్ టు రైట్ మారవు, టాప్ బాటమ్ మారుతుంది. అంటే ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఇక్కడ మనకి మిర్రర్ ఉంటుంది కదా. ఓకే, సో అంటే ఇప్పుడు టాప్ బాటమ్ మారుతుంది కాబట్టి ఈ లైన్ కాస్త ఇలా మారుతుంది, అవునా కాదా. అంటే ఇది ఎటు చెట్టు ఉంది, రైట్ నుంచి లెఫ్ట్కి రావాలి. అంటే ఇది కాదు, ఇది ఓకే, ఇది ఓకే. ఇదేంటి ఎటుగా ఉంది కదా, అంటే ఇది కూడా కాదు. అంటే వీళ్ళిద్దరిలో ఆన్సర్ ఉన్నాడు. ఓకే, ఒకసారి చూడండి, సర్కిల్ సేమ్, ఈ పార్ట్ కూడా సేమ్. ఓకే, అంటే డిఫరెన్స్ అలా ఎక్కడ ఉందంటే ఈ డాట్. మరి ఈ డాట్ చూడండి, దీనికి ఎటు ఉంది, పైకి ఉంది. అంటే ఇప్పుడు ఏం రావాలి, కిందకి రావాలి కదా. ఓకే, వాటర్ ఇమేజ్ అంటే కిందకి రావాలి, గుర్తుపెట్టుకోండి. వీళ్ళిద్దరిలో వీడి పైన ఉన్నాడు కదా, వీడి కిందకి వచ్చాడు కదా. సో ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్. గాట్ ఇట్ ఆల్ ఆఫ్ యూ. అంటే ఇలా మనం ఐడెంటిఫై చేసుకోవాలి క్వశ్చన్ బట్టి. రైట్, చూస్ ద కరెక్ట్ వాటర్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ ఫిగర్ ఎక్స్ ఫ్రమ్ అమాంగ్ ఇట్స్ ద ఫోర్ ఆల్టర్నేటివ్స్. ఇచ్చిన పదం లేదా బొమ్మ యొక్క నీటి ప్రతిబింబాన్ని పోలి ఉండే ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి. మరి నీటిలోకి వెళ్తే లెఫ్ట్ టు రైట్ మారవు, టాప్ బాటమ్ మారుతుంది. అంటే ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఇక్కడ మిర్రర్ ఉంటుంది కదా. ఓకే, అంటే మనం ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే ఈ ఆర్ చూడండి ఇలా ఉంది కదా. అంటే వాటర్లోకి వెళ్తే రైట్ సైడ్కి ఇలా ఉంటుంది కదా. ఓకే, రైట్ సైడ్ ఇది ఓకే, రైట్ సైడ్ ఇది ఓకే. లెఫ్ట్ సైడ్కి వచ్చే వీళ్ళిద్దరు అంటే వీళ్ళిద్దరు ఆన్సర్లు కాదు, కొట్టేసా. ఇప్పుడు వీళ్ళిద్దరిలో నాకు డిఫరెన్స్ ఎక్కడ కనబడుతుంది అంటే ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది, అవునా. 1 2 3 థర్డ్ వన్ లెఫ్ట్ నుంచి 1 2 3 జే. మరి జే అనేది చూడండి ఇలా ఉంది కదా, అవునా కాదు. ఇప్పుడు నేను వాటర్లోకి వెళ్తే ఎలా ఉండాలి, ఇలా ఉండాలి. అంటే ఈ కొమ్ము లెఫ్ట్ సైడ్కే ఉండాలి, కానీ ఇక్కడ రైట్ సైడ్ తిరిగి చూసారా. అంటే దిస్ ఇస్ నాట్ ద ఆన్సర్. అంటే ఏంటమ్మా, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. రైట్, లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. Choose a figure which would most closely resemble the unfolded form of figure Z. ఫిగర్ జెడ్ని తెరిస్తే ఎలా ఉంటుంది చిత్రం. జెడ్ను తెరిచినప్పుడు, అంటే జెడ్ అంటే ఇదే కదా, తెరిచినప్పుడు వచ్చే రూపాన్ని పోలి ఉండే బొమ్మను ఎంచుకోండి. అంటే దీన్ని మనం ఏమంటామమ్మా, పేపర్ కటింగ్ అంటాం కదా. అంటే దీన్ని ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ పార్ట్ అనేది ఇలా ఇక్కడికి వస్తుంది కదా, ఈ పార్ట్ అనేది ఇలా పైకి వెళ్తుంది కదా. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇలా ఓపెన్ చేయాలిగా. ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇది ఇక్కడ కంప్లీట్ అవుతుంది. ఓకే, ఈ పార్ట్ కూడా ఇలా ఇక్కడ కంప్లీట్ అవుతుంది. వీడు ఎగ్జాక్ట్లీ ఇక్కడికి వస్తాడు కదా. అంటే ఈ బొమ్మ ఎక్కడుందో ఒకసారి జాగ్రత్తగా వెరిఫై చేస్తే మీకు ఎన్ని ఆప్షన్లో కనబడుతుందమ్మా, సెకండ్ ఆప్షన్ ఎగ్జాక్ట్లీ కదా. దట్ ఈస్ ద ఆన్సర్. దట్స్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ఓకే, చూస్ ఎ ఫిగర్ విచ్ వుడ్ మోస్ట్ క్లోజ్లీ రిజెంబుల్ ద అన్ఫోల్డెడ్ ఫార్మ్ ఆఫ్ ఫిగర్ జెడ్. చిత్రం జెడ్ని తెరిచినప్పుడు వచ్చే రూపాన్ని పోలి ఉండే బొమ్మను ఎంచుకోండి. అంటే దీన్ని కూడా మనం ఏమంటామో, మనం పేపర్ కటింగ్ అంటాం కదా. అంటే ఫస్ట్ నేను చూడండి ఇది కదా ఓపెన్ చేయాల్సింది. ఓకే, ఈ రెండింటిని ఇలా ఓపెన్ చేశాడు కదా. అంటే నేను దీన్ని కూడా ఇలా ఓపెన్ చేస్తే దీన్ని ఇలా ఓపెన్ చేయాలి, కరెక్టేనా కదా. ఇలా ఓపెన్ చేస్తే ఏమవుతుందమ్మా, ఓకే ఈ షేడ్ అనేది ఇక్కడ కంటిన్యూ అవుతుంది కదా.
ఓకే, నెక్స్ట్ ఈ షేడ్ అనేది ఇక్కడ కన్యూ అవుతుంది కదా, ఈ షేడ్ అనేది హాఫ్ పార్ట్ ఇక్కడ కన్యూ అవుతుంది, అవునా కాదు, ఇక్కడ కూడా హాఫ్ ఉంటుంది. ఓకే, సేమ్ టు సేమ్ ఈ షేడ్ యాష్ ఇక్కడ ఉంటుంది, ఈ షేడ్ ఇక్కడ ఉంటుంది, అవునా కాదా? అంటే ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఇది మొత్తం 3 పార్ట్లు షేడ్ అవుతుంది కదా. ఓకే, ఈ షేడ్ ఇక్కడికి వస్తుంది కదా. ఓకే, అండ్ ఇప్పుడు ఈ మొత్తాన్ని మళ్ళీ ఓపెన్ చేస్తే ఏమవుతుందమ్మా, సెంటర్ మొత్తం ఒక డైమండ్ షేప్లో ఇలా ఫామ్ అవుతుంది కదా. సెంటర్ మొత్తం మనం అబ్జర్వ్ చేస్తే ఓకే, అంటే సెంటర్లో డైమండ్ ఉండాలి. ఓకే, సెంటర్లో డైమండ్ ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, వీళ్ళిద్దరిని కొట్టేద్దాం. ఓకే, మరి నెక్స్ట్ ఇదిగో ఈ కార్నర్ ఇదంతా కట్ అయిపోతుంది ఎగ్జాక్ట్లీ. అంటే ఇక్కడ ఈ ట్రయాంగిల్ షేప్లోనే కట్ అవ్వాల్సింది. ఓకే, ఇక్కడ చూడండి ట్రయాంగిల్ కాకుండా వేరే షేప్లో వస్తుంది, అంటే అది కూడా కాదు. అంటే ఎన్నో ఆప్షమా, థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. అంటే మనం క్వశ్చన్ని ఎంత ఫాస్ట్గా చేయగలము, ఎంత బ్యూటిఫుల్గా చేయగలము అనేది మాత్రమే లెక్క. రైట్, సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. Find out from among its 4 alternatives as to how the pattern would appear when the transparent sheet is folded at the dotted line. ఓకే అమ్మా, డాటెడ్ లైన్ దగ్గర ఫోల్డ్ చేస్తే, అంటే ఇదేగా డాటెడ్ లైన్, ఈ డాటెడ్ లైన్ దగ్గర కనుక మనం ఫోల్డ్ చేస్తే ఓకే, వాడేమంటున్నాడమ్మా, ఒక పారదర్శక చుక్కల రేఖ వద్ద పారదర్శక షీటు మడిచినప్పుడు నమూనా ఎలా ఉంటుందో 4 ప్రత్యామ్నాయాల నుండి ఎంచుకోండి అని అడుగుతున్నాడు. 4 ప్రత్యామ్నాయాల నుంచి ఎంచుకోండి అని, అవునా? రైట్, అంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే జస్ట్ ఇలా ఫోల్డ్ చేస్తే, జస్ట్ ఇలాగా ఫోల్డ్ చేస్తే ఒకసారి జాగ్రత్త చూడమ్మా. ఓకే, అన్ని లెఫ్ట్ సైడ్కి వచ్చాక లెఫ్ట్ సైడ్, అంటే ఈ పార్ట్ ఇటు వస్తుంది. ఓకే, ఒకసారి ఈ లైన్ చూడండి జాగ్రత్తగా, దీన్ని ఇలా వెళ్ళడం అంటే మిర్రర్ ఇమేజ్ లాంటిది కదా. ఓకే, అవునా కదా, ఇది ఇలా పడినప్పుడు ఏమవుతుందమ్మా, సో ఇది యా ఇలా ఇటు వస్తుంది, కరెక్టేనా కాదా? ఎందుకంటే ఇది మిర్రర్ ఇమేజ్ లాంటిది యాసిస్గా. ఓకే, అంటే అది ఎక్కడో ఒకసారి వెరిఫై చేసుకోండి. ఓకే, ఎన్నో ఆప్షన్లో సరిపోయిందమ్మా, అది పైకి వెళ్ళాలి కదా. రైట్, అది పైకి వెళ్ళాలి, ఆ పైన అలాగే ఉండాలి కదా. అంటే వీళ్ళిద్దరిలో ఆన్సర్ ఉంటాడు, అవునా? వీళ్ళిద్దరిలో ఆన్సర్ మనకి ఎక్కడ ఉంటాడమ్మా, ఇది దిస్ ఇస్ ద ఆన్సర్, థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. కరెక్టేనా? రైట్, గుడ్. నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. Find out from among the 4 alternatives as to how the pattern would appear when the transparent shield is folded at the dotted line. అమ్మ, డాటెడ్ లైన్ దగ్గర ఫోల్డ్ చేస్తే, చుక్కల రేఖ వద్ద పారదర్శక షీటు మడిచినప్పుడు నమూనా ఎలా ఉంటుందో 4 ప్రత్యామ్నాయాల నుండి ఎంచుకోండి. ఓకేనా అమ్మ, ఈ 4టికి అమ్మ నాకు క్వశ్చన్ ఇక్కడ చూడడం కన్నా అక్కడ చూడడం బాగా కనబడుతుంది, అంటే నాకు డిస్ప్లే అక్కడ కనబడుతుంది కాబట్టి. ఓకేనా, ఎందుకంటే ఇలా చూడడం కన్నా. రైట్, ఇప్పుడు లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఇప్పుడు దాన్ని ఇక్కడ ఫోల్డ్ చేస్తే ఏమవుతుందో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది జస్ట్ ఎగ్జాక్ట్లీ రివర్స్ అవుతుంది కదా. అంటే ఏమవుతుందమ్మా, ఇలా ఫామ్ అవుతుంది కదా. ఓకే, అంటే ఎగ్జాక్ట్లీ ఎక్కడ మ్యాచ్ అవుతుందో ఒకసారి చూసుకోండి మీరు. ఓకే, ఎగ్జాక్ట్లీ దిస్ వన్ విల్ మ్యాచ్, రైట్. ఓకే, ఫస్ట్ వన్ విల్ బి ద ఆన్సర్, రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. కౌంట్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ స్క్వేర్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. మా స్క్వేర్స్ ట్రయాంగిల్స్ కౌంట్ చేయమంటున్నాడమ్మా. నాకు స్క్వేర్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఐ విల్ గో విత్ ద స్క్వేర్స్ ఫస్ట్. ఓకేనా, ఫస్ట్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే వీడు ఒక స్క్వేర్, అవునా? 1 2 3 4 5, ఈ మొత్తం కలిపితే ఒకటి 6, అవునా? ఇది ఒకటి 7, అంటే మొత్తం ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయమ్మా, 7. అంటే ఇది కాదు కదా, 7 7 ఓకే కదా, అంటే ఇది కూడా కాదు కదా. నెక్స్ట్ 21 ఉన్నాయా ట్రయాంగిల్స్, 22 ఉన్నాయా చూద్దాం. ఓకేనా, 21 22 అంటే ఇది అరేంజ్ చేసేద్దాం ముందు. ఓకే, లెట్ us స్టార్ట్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ కౌంట్ ఆఫ్ ద ట్రయాంగిల్స్. ఓకే, ఒకసారి జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఇంతవరకు తీసుకుంటే 1 2, ఈ మొత్తం కలిపితే ఒకటి కదా, 3, అవునా కాదా? చూడండి, ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్, ఈ మొత్తం కలిపితే ఒకటి, అవునా కాదా? అంటే ఇక్కడ మీకు ప్రతిసారి నేను అలా చూపించడం కన్నా ఓకే, ఒక షార్ట్ కట్ చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టేసుకోండి. ఓకే, ఇలా గీతలు గీసి సపోజ్ ఒక ట్రయాంగిల్లో ఒక వర్సెస్ నుంచి ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి అంటే 1 2 3 4 ఉన్నాయి కాబట్టి మొత్తం అన్నిటిని యాడ్ చేయండి. 1 + 2 + 3 + 4 అంటే 7 9 10 ట్రయాంగిల్స్ ఉన్నాయి, అవునా? అదే లాజిక్ వాడితే నువ్వు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఓకే, ఇది ఒక ట్రయాంగిల్లో ఊహించుకో, దీంట్లో ఒక లైన్ డ్రా చేసా కాబట్టి 1 2 అంటే 1 + 2 అంటే ఎన్ని ఉన్నాయమ్మా, 3. నెక్స్ట్ అమ్మా సేమ్ టు సేమ్ ఇక్కడ వరకు తీసుకో, అవునా? ఓకే, అంటే ఇది ఒక లైన్ ఉందిగా, అంటే 1 2 మొత్తం కలిపితే 1 3. సేమ్ టు సేమ్ ఈ పెద్ద ట్రయాంగిల్ తీసుకో. ఓకే, ఈ లైన్ తీసుకుంటే 1 2 అంటే 3 పక్కన పెట్టేసే, అవునా? నెక్స్ట్ అమ్మా ఇక్కడ రెండో షార్ట్ కట్ ఏంటి అంటే ఓకే, ఇలా ఏదైనా ఒక క్వాడ్రిలేటరల్ ఏదో ఒకటి ఇచ్చి ఇలా గీస్తే 1 2 3 4 4 ఉంటే 4 రెళ్ళు 8 ఉంటాయి. ఒకవేళ నువ్వు ఇలా ఒక లైన్ గీసావు అనుకోమ్మా, 6 వస్తాయి కదా, 1 2 3 4 5 6 కాబట్టి 6 2s are 12 ఉంటాయి. ఒకవేళ ఇలా కూడా గీసావు అనుకోమ్మా, 1 2 3 4 5 6 7 8 కాబట్టి 8 2s are 16 ఉంటాయి. ఓకేనా, ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటే ఓకే, ఇప్పుడు నాకేం కనిపిస్తుంది అంటే ఇది చూడండి, 1 2 3 4 అంటే 4 2s are 8. ఓకే, అయిపోయింది, పక్కన పెట్టేయండి. ఇప్పుడు నాకు కొత్తగా ట్రయాంగిల్స్ ఏమొచ్చాయండి ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీరు, ఇది ఒక ట్రయాంగిల్ కొత్తగా వచ్చింది నాకు, అవునా?
ఇది ఒక ట్రయాంగిల్ కొత్తగా వచ్చింది నాకు, అవునా? ఇది ఒక ట్రయాంగిల్ కొత్తగా వచ్చింది నాకు, అవునా? ఇది ఒక ట్రయాంగిల్ కొత్తగా వచ్చింది నాకు. కరెక్టేనా కాదా? ఓకే. అంటే ఇవెన్ని వచ్చాయమ్మా? 4 ట్రయాంగిల్స్. ఓకేనా? సో, అంటే మొత్తం యాడ్ చేస్తే ఎంతమ్మా? 9 + 8 యాహ్! 17. 17 + 4 అంటే ఎంతమ్మా? 21 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఎన్ని త్రిభుజాలు ఉన్నాయమ్మా? 21 త్రిభుజాలు. అంటే ఏ ఈస్ ద ఆన్సర్. గాట్ ఇట్ ఆల్ ఆఫ్ యూ. రైట్. సో, ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. రైట్. చూడమ్మా నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. కౌంట్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. ఇవ్వబడ్డ పటంలో త్రిభుజాల సంఖ్యను లెక్కించండి. ఓకేనా? ఇందులో ఉన్న త్రిభుజాలు కావాలంట. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కొంచెం కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా ఉండాలంటే పేర్లు పెడదాం. ఓకేనా? సో, దీని పేరు ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్ అని పేర్లు పెట్టా. ఇప్పుడు ఏబిఈ తీసుకుంటే ఓకే. మనకి రూల్ ఏంటో గుర్తుందా? ఓకే. ఇలా తీసుకొని సపోజ్ ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయంటే 1, 2, 3 కాబట్టి 1 + 2 + 3 6 ఉన్నాయి. కరెక్టేనా కాదా? ఓకే. అది మనకి రూల్. సో, ఆ రూల్ ప్రకారం ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఓకే. అమ్మ ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక లైన్ వచ్చింది. అంటే 1, 2 అంటే 1 + 2 అంటే ఎంతమ్మా? 3 ట్రయాంగిల్స్. ఏబిఈలో 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ వన్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వన్ దీని పేరు పెట్టలేదా? హెచ్ తర్వాత ఐ దీని పేరు. బిఐసి తీసుకోండి. బిఐసి. బిఐసిలో కూడా 1, 2 మొత్తం కలిపితే 1 కదా? అంటే ఎన్ని ఉన్నాయమ్మా? 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఓకే. ప్లస్ బిఐసి అయిపోయింది. ఓకే. రైట్. నెక్స్ట్ వన్ ఏబిఐ తీసుకుందాం. ఏం తీసుకుందామమ్మా? ఏబిఐ. ఏబిఐలో ఈ ట్రయాంగిల్‌ని ఆల్రెడీ దీంట్లో కౌంట్ చేశా కాబట్టి అది వద్దు. కానీ ఈ పెద్ద ట్రయాంగిల్ ఒకటి ఉన్నాడు. 1 ఇదో ట్రయాంగిల్ ఉంది. 2 ఇదొక ట్రయాంగిల్ ఉంది. 3 తీసేయండి. 3 ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ నాకు కావాల్సింది ఒకసారి ఈ ట్రయాంగిల్ తీసుకుందాం. ఏంటి? ఈసీడీ. అవునా? ఈసీడీలో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ ట్రయాంగిల్‌ని ఇది ట్రయాంగిలేగా దీంట్లో కౌంట్ చేశా. ఈ ట్రయాంగిల్‌ని దీంట్లో కౌంట్ చేశా. అంటే ఈ మొత్తాన్ని మాత్రం కౌంట్ చేయలా. అంటే వీడొకడున్నాడు, వీడొకడున్నాడు. అవునా కాదా? అంటే ఎన్నున్నాయమ్మా? 2 ఉన్నాయి. ఎన్నున్నాయమ్మా? 2. ఓకే. నెక్స్ట్ అమ్మా ఈ ట్రయాంగిల్ అయిపోయింది కదా! నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకుందామా? ఏంటిది? ఈబీసీ. ఈబీసీ తీసుకోండి జాగ్రత్తగా. ఓకే. ఈబీసీలో ఇదిగో ఈజీబీ ఒక ట్రయాంగిల్ కదా! దీన్ని మనం ఎక్కడ కౌంట్ చేయలా. ఓకే. ఈసీబీ ఒక ట్రయాంగిల్ కదా! ఈహెచ్ఎఫ్ కూడా ట్రయాంగిలేగా చూడండి. ఈహెచ్ఎఫ్ ఒక ట్రయాంగిల్, ఈజీబీ ఒక ట్రయాంగిల్, ఈసీబీ ఒక ట్రయాంగిల్ అంటే 3 ఉన్నాయి. ఓకే. మీరు ఒకటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎక్కడ కూడా నువ్వు ఏ ట్రయాంగిల్ తీసుకోలేదు తెలుసా? ఏహెచ్ఈ అనే ట్రయాంగిల్ ఎక్కడ టచ్ చేయలా. చూడండి. ఏహెచ్ఈ నేను చెప్పిన ఎందులోనూ లేదు. అంటే వాడిని ఒకటి వీడియో కౌంట్ చేసుకుంటే 3 + 3 + 3 9 + 3 12. 12 + 2 14. 14 + 1 అంటే ఎంతమ్మా? 15. అంటే ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయమ్మా? 15 ట్రయాంగిల్స్ అయితే ఉన్నాయి. ఇస్ ఇట్ క్లియర్ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? ఓకే. ఇది నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ఇట్. రైట్? Select the figure which satisfies the same conditions of placement of the dots as in figure X. ఓకేనా? డాట్ సిచ్యువేషన్ అంటాం కదా! ఇచ్చిన X అనే బొమ్మలోని చుక్కల స్థానం యథాతథంగా ఏ బొమ్మలో కలదు. ఓకేనా? ఆ చుక్కల స్థానం యాసిస్‌గా ఉండాలి. అవునా? అంటే ఇక్కడ డాట్ ఎక్కడుందో చూడండి ఒకసారి. ట్రయాంగిల్‌లోను, సర్కిల్‌లోను మాత్రమే ఉంది కదా! ట్రయాంగిల్‌లోను, సర్కిల్‌లోను మాత్రమే డాట్ ఇక్కడ పెట్టగలనా? లేదు. ట్రయాంగిల్‌లోను, సర్కిల్‌లోను మాత్రమే పెట్టగలనా? లేదు. ఎందుకంటే ట్రయాంగిల్‌లోను, సర్కిల్‌లోను పెడితే వాడు స్క్వేర్‌లో కూడా వచ్చేస్తాడు. ట్రయాంగిల్‌లోను, సర్కిల్‌లోను యెస్ ఇక్కడ పాసిబిలిటీ ఉంది. ట్రయాంగిల్‌లోను, సర్కిల్‌లోను యెస్ ఇక్కడ పాసిబిలిటీ ఉంది. ఓకే అమ్మా. ఇది చూడండి సర్కిల్‌లో ఉంది. ఇంక దేంట్లో లేదు ఈ డాట్ కదా! సర్కిల్‌లో మాత్రమే ఇదిగో ఇక్కడ పాసిబిలిటీ ఉంది. సర్కిల్‌లో మాత్రమే ఇక్కడ లేదు. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. గాట్ ఇట్? రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. సెలెక్ట్ ద ఫిగర్ విచ్ సాటిస్ఫైస్ ద సేమ్ కండిషన్స్ ఆఫ్ ద ప్లేస్‌మెంట్ ఆఫ్ ద డాట్స్ యాస్ ఇన్ ఫిగర్ ఎక్స్. ఫిగర్ ఎక్స్‌లో ఉన్న బొమ్మ యాస్‌గా ఎక్కడ ఉందని అడుగుతున్నాడు. అవునా? ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండమ్మా. ఓకే. డాట్ సిచ్యువేషన్ అంటాం కదా దీన్ని. ఇచ్చిన ఎక్స్ అనే బొమ్మలోని చుక్కల స్థానం యథాతథంగా ఏ బొమ్మలో గలదు. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ వన్ ఈ డాట్ చూడండి. సర్కిల్‌లోను, స్క్వేర్‌లోను కలిపి ఉంది. అవునా? సర్కిల్‌లోను, స్క్వేర్ మాత్రమే. ఈ రెక్టాంగిల్‌కి, ట్రయాంగిల్‌కి బయట ఉంది. సర్కిల్‌లోను, స్క్వేర్‌లోను మాత్రమే పాసిబిలిటీ ఉంది. సర్కిల్‌లోను, స్క్వేర్‌లోను మాత్రమే పాసిబిలిటీ ఉంది. కానీ సర్కిల్‌లోను, స్క్వేర్‌లోను మాత్రమే పాసిబిలిటీ లేదు. ఎందుకంటే సర్కిల్‌కి, స్క్వేర్‌కి కామన్ పార్ట్ అంతా ట్రయాంగిల్‌లో ఉంది. అంటే ఇట్ ఈస్ నాట్. సర్కిల్‌లోను, స్క్వేర్‌లోను మాత్రమే పాసిబిలిటీ ఉంది. అంటే ఒక ఆప్షన్ రూల్ ఔట్ అయింది. నెక్స్ట్ వన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండమ్మా. ఇది చూస్తే సర్కిల్ బయట రిమైనింగ్ మూడిటికి లోపల ఉంది. చూడండి ట్రయాంగిల్‌లో ఉంది, స్క్వేర్‌లో ఉంది, రెక్టాంగిల్‌లో ఉంది కదా! ఓకే. సర్కిల్‌కి మాత్రం బయట. సర్కిల్ బయట రిమైనింగ్ 3 ఇదిగో ఇక్కడ కలుసుకుంటున్నాయి. చూసారా మీరు? సర్కిల్‌కి అది బయటేగా. స్క్వేర్‌లో ఉంది, ట్రయాంగిల్‌లో ఉంది, రెక్టాంగిల్‌లో ఉంది.
ఓకే మా సర్కిల్ బయట రిమైనింగ్ 3 కలుసుకుంటున్నాయా అంటే సార్ అసలు స్క్వేర్ రెక్టాంగిల్ కలుసుకోవట్లేదు సార్ వేస్ట్ తీసేయండి. మా సర్కిల్ బయట ఎక్కడైనా కలుసుకున్నాయంటే అసలు చూడండి ఈ స్క్వేర్‌కి ఈ ట్రయాంగిల్‌కి అసలు సంబంధమే లేదు కదా! అంటే ఇక్కడ కూడా పాసిబిలిటీ లేదు. అంటే ఎన్నో ఆప్షన్ ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. గాట్ ఇట్? రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వెషన్. ఓకే. ఈ క్వెషన్స్ చేసేటప్పుడు సర్కిల్ 1 అంటే ఇదే కదా! ఇదేం రిప్రజెంట్ చేస్తుందమ్మా? రిప్రజెంట్స్ ద అథ్లెట్స్ హూ పార్టిసిపేట్ ఇన్ స్విమ్మింగ్. ఓకే. సర్కిల్ 2 రిప్రజెంట్స్ ద అథ్లెట్ హూ పార్టిసిపేట్ ఇన్ రన్నింగ్. 1 ఏమో స్విమ్మింగ్, 2 ఏమో రన్నింగ్. ఓకే. సర్కిల్ 3 రిప్రజెంట్స్ ద అథ్లెట్స్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ జావెలిన్ త్రో. 3 అంటే ఇది కదా! జావెలిన్ త్రో. ఓకే. సర్కిల్ 4 రిప్రజెంట్స్ ద అథ్లెట్స్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ లాంగ్ జంప్. ఇదేంటమ్మా? లాంగ్ జంప్‌లో ఉంటుంది. అవునా? ఇందులో కూడా అదే ఇన్ఫర్మేషన్ ఇచ్చాం మనం కదా! ఇప్పుడు క్వెషన్ అడిగాడు చూడండి ఏమడిగాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ అథ్లెట్స్ హూ పార్టిసిపేటెడ్ నైదర్ రన్నింగ్ నార్ లాంగ్ జంప్. వాళ్ళు రన్నింగ్‌లో ఉండకూడదు, లాంగ్ జంప్‌లో కూడా ఉండకూడదు. మరి రన్నింగ్ అంటే దీంట్లో, లాంగ్ జంప్ అంటే దీంట్లో. అంటే 2లోను, 4లోను ఉండకూడదు. అవునా కదా? దేంట్లో ఉండకూడదు? 2లోను, 4లోను ఉండకూడదు. మరి 2లో ఉండకూడదు అంటే ఇదిగో ఈ మొత్తంలో ఉన్నవన్నీ తీసేసా. 4లో ఉండకూడదు అంటే ఇవి కూడా తీసేసా. అంటే నాకేమొచ్చింది తెలుసా? వీళ్ళిద్దరూ వచ్చారు. అవునా కాదా? అంటే ఎన్నో ఆప్షనమా? థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఆ రెండిట్లో ఉన్నదే కదా అడిగాడు. చూడండి రన్నింగ్ లేదా లాంగ్ జంప్‌లో పాల్గొనని అథ్లెట్‌లకు, పాల్గొనే కాదు పాల్గొనని అథ్లెట్‌లకు దిగువ పేర్కొన్న వాటిలో ఏది సూచిస్తుంది? ఓకేనా? ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద అథ్లెట్స్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ ఎగ్జాక్ట్‌లీ 3 ఆఫ్ ద 4 ఈవెంట్స్. కరెక్ట్‌గా మూడిట్లో మాత్రమే ఉండాలంటమ్మా. ఆ! వీడు కుదరడు. ఒక దాంట్లోనే ఉన్నాడు. వీడు రెండిట్లోనే ఉన్నాడు. వీడు ఒక దాంట్లో ఉన్నాడు. వీడు 2, వీడు 1, వీడు 2, వీడు 1, వీడు 2. కానీ వీడు చూడు మూడిట్లో ఉన్నాడు కదా! 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 అంటే జీఈఐజే. అవునా? అంటే ఎన్నో ఆప్షనమా? సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. కరెక్టేనా కాదా? మూడిట్లో మాత్రమే ఉండాలి వాళ్ళు. అవునా? గుడ్. ఆ! ఐడెంటిఫై ద ఫిగర్ దట్ కంప్లీట్స్ ద ప్యాటర్న్. ఇచ్చిన క్వెషన్‌లో ఉన్న ప్యాటర్న్‌ని కంప్లీట్ చేయాలంటమ్మా. అది ఎక్కడ జరుగుతుంది అని అడుగుతున్నాడు. ఓకే. ఎక్స్ అనే చిత్రాన్ని పూరించడానికి 1, 2, 3, 4లలో ఏది అవసరం? ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండమ్మా. ఇక్కడ నుంచి కదా వెళ్ళాల్సింది. అవునా? ఓకే. ఇక్కడ నుంచి వెళ్ళింది. ఇక్కడ నుంచి వెళ్ళింది. ఇదేం తేడాగా ఉంది? ఇది కూడా ఓకే. నెక్స్ట్ వన్ అమ్మా ఇప్పుడు ఈ సర్కిల్ కంప్లీట్ అవ్వాలంటే ఇక్కడ సర్కిల్‌లా ఉండాలిగా. ఇది ఓకే. ఇది ఓకే. ఇది ఓకే. సూపర్బ్. అవును. ఇక్కడ నుంచి ఒక లైన్ ఉండాలి కదా! ఓకే. ఒక లైన్ ఓకే. లైన్ ఓకే. లైను ఓకే. సూపర్బ్. లోపలికి లైన్ ఎళ్ళకూడదు గదా! లోపలికి లైన్ ఎళ్ళింది. అంటే ఇది నాట్ ఓకే. నెక్స్ట్ ఇంకా అబ్జర్వ్ చేస్తే జాగ్రత్తగా. ఇక్కడ నుంచి 2 లైన్‌లు రావాలి అంతేనా? ఇక్కడొచ్చింది. ఇక్కడ కూడా వచ్చింది గానీ ఏంది ఈడేదో ఎక్స్‌ట్రా లైన్‌లు ఏవో గీసాడు అంటే వీడు వర్కౌట్ కాడు. అంటే ఎన్నో ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. కరెక్టేనా కాదా? గుడ్. ఐడెంటిఫై ద ఫిగర్ దట్ కంప్లీట్స్ ద ప్యాటర్న్. ఆ ప్యాటర్న్ కంప్లీట్ చేయాలంటే అని అడుగుతున్నాడమ్మా. ఎక్స్ చిత్రాన్ని పూరించడానికి 1, 2, 3, 4లలో ఏది అవసరం? ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండమ్మా. ఇది ఒక యారోలా ఇటు నుంచి ఇటు ఎళ్ళింది. అవునా? సేమ్ టు సేమ్ ఇది కూడా ఇటే వచ్చింది కాబట్టి అంటే ఇది కూడా ఇటా పైకే ఎళ్ళాలిగా. పైకెళ్ళాలంటే ఇది సరిపోయిందా లేదా? ఓకే. ఇవేవి వర్కౌట్ కాలే కదా! అంటే ఎన్నో ఆప్షనమ్మా? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ఆన్సర్. అమ్మా ఇది చాలా ఈజీ క్వెషన్ కదా! కొన్ని ఈజీ క్వెషన్స్ ఉంటాయి. కొన్ని డిఫికల్ట్ క్వెషన్స్ కూడా ఉంటాయి. వి హావ్ టు ప్రాక్టీస్ బోత్. దట్స్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ఈ ఎక్స్ అనే చిత్రం మిగిలిన 4 చిత్రాల్లో ఎందులో ఇమిడి ఉంది? దాగి ఉన్న చిత్రాలు అంటాం కదా! ఇంగ్లీష్‌లో అయితే ఎంబెడెడ్ ఫిగర్స్ అంటాం కదా! ఏమంటామమ్మా? ఎంబెడెడ్ ఫిగర్స్. ఫైండ్ ఔట్ ద ఆల్టర్‌నేటివ్ ఫిగర్ విచ్ కంటైన్స్ ఫిగర్ ఎక్స్ యాస్ ఇట్ పార్ట్. ఆ ఎక్స్ అనేది ఎందులో ఉందని అడుగుతున్నాడు. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండమ్మా. నాకైతే ఇందులో కనబడుతోంది. రైట్? ఒకసారి చూసుకోండి జాగ్రత్తగా. సరిపోయిందా లేదా? గుడ్. ఎగ్జాక్ట్‌లీ సరిపోయిందా? అది ఇది. రైట్? చూడండి ఇంకొంచెం థిక్‌గా గీసి చూపిస్తున్నాను. పెన్ ఇంకొంచెం థిక్ చేసి. ఓకే. సరిపోయింది కదా! సో, అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. గుడ్. ఓకే. అమ్మ ఇది దేంట్లో ఉందని అడుగుతున్నాడమ్మా. ఓకే. సో, అమ్మ ఇది కూడా నాకు దీంట్లోనే కనబడుతుంది. చూడండి. చూడండి జాగ్రత్తగా. అవునా? రైట్? రైట్. ఎగ్జాక్ట్‌లీ సరిపోయిందేమో చూడండి ఇక్కడ ఫోర్త్ వన్. సో, ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. మామూలుగా అయితే మీరు దాన్ని దీనిలో ఉందా లేదా అంటే ఇలా ఉంది. ఓకే. ఇలా ఉంది. ఓకే. కానీ ఈ లైన్ ఇంత పెద్దది లేదే అంటే ఇది కాదు. అలా మీరు రూల్ ఔట్ చేసుకుంటూ రావాలి ఒక్కొక్కటిగా. ఓకేనా? రైట్. సో, ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. అమ్మా గ్రూప్ ద గివెన్ ఫిగర్స్ ఇంటూ 3 క్లాసెస్ యూజింగ్ ఈచ్ ఫిగర్ ఓన్లీ వన్స్. ప్రతి బొమ్మను ఒకసారి మాత్రమే ఉపయోగించి ఇచ్చిన బొమ్మలను 3 సమూహాలుగా విభజించండి. 3 గ్రూప్స్ చేయాలంటమ్మా. దీన్నే మనం గ్రూపింగ్ ఆఫ్ ఐడెంటికల్ ఫిగర్స్ అంటాం కదా! ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ట్రయాంగిల్ లోపల ట్రయాంగిల్. ట్రయాంగిల్ లోపల కాదు అది వర్కౌట్ కావట్లా.
సర్కిల్ లోపల సర్కిల్, స్క్వేర్ లోపల స్క్వేర్, లేదా రెక్టాంగిల్ లోపల రెక్టాంగిల్. అంటే 179 ఒక సెట్. 179 కాదు, 179 కాదు, 179 వర్కౌట్ అయింది. వర్కౌట్ అయింది కదా అని ఆవేశపడండి. రిమైనింగ్ కూడా చెక్ చేయాలి కంపల్సరీగా. చూడండి, తల్లి లోపల కడుపులో పిల్ల, తల్లి లోపల కడుపులో పిల్ల. ఓకే, తల్లి లోపల కడుపులో పిల్ల. అంటే 2, 3, 6 సరిపోయారుగా. వావ్, సూపర్. 4, 5, 8 చూడండి ఒకసారి. 4, 5, 8లో ఇలా మధ్యలో క్రాస్ సింబల్ గీతలు వచ్చాయి కదా. ఎస్, సరిపోయిందా లేదా? అంటే అన్ని రకాలుగా ఆన్సర్ అంటమా ఆమోదయోగ్యమైన ఆప్షన్. ఓకే, సాటిస్ఫైడ్ ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. రైట్, లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. గ్రూప్ ద గివెన్ ఫిగర్స్ ఇంటూ 3 క్లాసెస్ యూజింగ్ ఈచ్ ఫిగర్ ఓన్లీ వన్స్. ప్రతి బొమ్మని ఒకసారి మాత్రమే ఉపయోగించి ఇచ్చిన బొమ్మలను 3 సమూహాలుగా విభజించండి. ఓకేనా? ఇక్కడ ఒకసారి జాగ్రత్త చేయండి. 1, 4, 7 మీకు చూడడానికి ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి చూసారు అసలు. అంటే 1, 4, 7 ఒక సెట్. ఓకే, 2 చోట్ల ఉన్నాయి. అంటే 2 ఏదో ఆన్సర్ ట్రై చేద్దాం అనిపిస్తుంది. ఓకే అమ్మ, ఒకసారి ఈ 3ని, ఈ 5ని, ఈ 8ని అబ్జర్వ్ చేయండి. కింద ఏదో ఒక కూజ అంటే 2 పార్ట్లుగా విభజించి పైన కిందగా ఉన్నాయి. అవునా కాదా? అంటే 3, 5, 8 అనిపిస్తోంది. ఇక్కడ ఉంది. అప్పుడు 2, 6 అని ఒక సెట్ అవ్వాలిగా చూడండి. ఓకే, 2 మధ్యలో ఒక సింబల్. ఓకే, నెక్స్ట్ 6 ఒక షేపు మధ్యలో సింబల్. ఓకే, 9 సేమ్ సరిపోయిందిగా. అంటే ఆన్సర్ ఏంటమ్మా? సి ఇస్ ద ఆన్సర్. కరెక్టేనా? రైట్, ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ఒక డై యొక్క 2 పొజిషన్స్ చేయడమ్మా. 2 పొజిషన్స్ ఆఫ్ ఎ క్యూబ్ విత్ ఇట్స్ సర్ఫేసెస్ నంబర్డ్ యాజ్ షోన్ బిలో. When the surface 4 touch the bottom, what surface will be on the top? ఒక పాచిక యొక్క 2 స్థానాలు దాని ఉపరితలాల సంఖ్యలో కింద చూపబడ్డాయి. ఉపరితలం 4 దిగువన తాగినప్పుడు పై భాగంలో ఏ ఉపరితలం ఉంటుంది? మా ఆపోజిట్ అడుగుతున్నాడు. అవునా కదా? ఎవరికి ఆపోజిట్ అడుగుతున్నాడు ఒకసారి జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే 4కి ఆపోజిట్ అడుగుతున్నాడు. ఎవరికి ఆపోజిట్ అడుగుతున్నాడమ్మా? 4. ఇక్కడ మీరు ఇద్దరిని అబ్జర్వ్ చేస్తే 1 కామన్ ఉన్నాడు కదా. అంటే క్లాక్ వైజ్ తిప్పితే ఓకే ఏమొస్తుందమ్మా? 1, 2, 3. ఇక్కడ 1, 6, 5. మిస్ అయింది ఎవరు? 4 కదా. అంటే 1, 4 ఆపోజిట్ కదా. అంటే 4కి దిగువన ఉన్నప్పుడు అన్నప్పుడు ఆపోజిట్ ఉండడమా 1. అంటే ఎన్నో అక్షరమా? ఏ ఇస్ ద ఆన్సర్. వాట్ ఇస్ ద ఆన్సర్? ఏ ఇస్ ద ఆన్సర్. రైట్, సి ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. మరి 2 పాయింట్లను కలిగి ఉన్న ముఖానికి ఎదురుగా ఉన్న ముఖంపై ఎన్ని పాయింట్లు ఉంటాయి? హౌ మెనీ పాయింట్స్ విల్ బి ఆన్ ద ఫేస్ ఆపోజిట్ టు ద ఫేస్ విచ్ కంటైన్స్ 2 పాయింట్స్. అమ్మ 2 పాయింట్స్కి ఆపోజిట్ అంట. ఓకే, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. 2 పాయింట్స్కి ఆపోజిట్ అంటే వీ కెన్ గో ఫర్ అమ్మ వీళ్ళిద్దరు తీసుకోండి ఒకసారి. 1 కామన్ ఉన్నాడు కదా. ఇది 1, ఇది 2, ఇది 3 కదా. ఇది 6, ఇది 4 కదా. అంటే ఇది 1 కదా. అంటే ఇది ఇలా క్లాక్ వైజ్ తిరిగితే 1, 2, 3. ఇది క్లాక్ వైజ్ తిరిగితే 1, 6, 4. అవునా కాదా? అంటే 2కి ఆపోజిట్ ఎవరు? 6. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? డి ఇస్ ద ఆన్సర్. వాట్ ఇస్ ద ఆన్సర్? డి. ఓకే, అవుట్ ఆఫ్ ద 5 pictures given below, 4 pictures have the same similarity. Identify the different picture. ఆడ్ బై అవుట్ అడుగుతున్నాడు కదా. ఓకే, క్రింద ఇచ్చిన 5 చిత్రాలలో 4 చిత్రాలు ఒకే రకమైన సారూప్యత కలిగి ఉన్నాయి. వేరుగా ఉన్న చిత్రాన్ని గుర్తించండి. ఓకేనా? ఒక్కసారి ఈ యారో హెడ్ చూడండి. ఇది ఇటు వెళ్తుంది యారో హెడ్. కలర్ మార్చి చూపిద్దాం. రెడ్ అయితే బాగా కనబడుద్ది. ఇటు ఉంది. అవునా? ఇది కూడా అంటే అంటే క్లాక్ వైజ్లో తిరుగుతుంది. ఇది కూడా అంటే క్లాక్ వైజ్లో తిరుగుతుంది. ఓకే, ఇది కూడా అంటే క్లాక్ వైజ్లో తిరుగుతుంది. కానీ వీడేంటి యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతున్నాడు. ఆంటీ క్లాక్ వైజ్ కాదమ్మా, యాంటీ క్లాక్ వైజ్. అంటే ఆన్సర్ ఏంటమ్మా? వీడే ఆన్సర్. కరెక్టేనా? రైట్, సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. అవుట్ ఆఫ్ ద 5 pictures given below, 4 pictures have the same similarity. Identify the different picture. ఓకే అమ్మా, కింద ఇచ్చిన 5 చిత్రాల్లో 4 చిత్రాలు ఒకే రకమైన సారూప్యతను కలిగి ఉన్నాయి. వేరుగా ఉన్న చిత్రాన్ని గుర్తించండి అని అడుగుతున్నాడు. ఒకసారి చూడమ్మా, రైట్ సైడ్ బాటమ్ షేడ్ అయింది. రైట్ సైడ్ బాటమ్ షేడెడ్, రైట్ సైడ్ బాటమ్ షేడెడ్, రైట్ సైడ్ బాటమ్ షేడెడ్. కానీ ఇది మాత్రం లెఫ్ట్ సైడ్ టాప్ షేడ్, రైట్ సైడ్ టాప్ షేడ్ అయింది. అన్ని బాటమ్ ఉంటే వీడు ఒక టాప్ ఎందుకు షేడ్ అయ్యాడు? అంటే వాడే తేడాగా ఉన్నాడు కదా. రైట్, గుడ్ అమ్మ. వీటిని సిరీస్ అంటాం కదా. ఓకే, ఒకసారి ఈ సూర్యుడిని చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఉన్నాడు, ఇక్కడికి వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు. అవునా? నెక్స్ట్ ఇక్కడికి వచ్చాడు. అవునా? నెక్స్ట్ ఇక్కడికి వచ్చాడు. అంటే క్లాక్ వైజ్లో 45 degrees అంటే నెక్స్ట్ ఇక్కడికే రావాలి మనకు ఆన్సర్ ఫిగర్లో. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. అంటే ఆ సూర్యుడిని బట్టి చెప్పేసాను మా ఆన్సర్ ఇస్ సి. రిమైనింగ్ ఆ పక్షులు ఎగరడానికి కూడా కావాలంటే మీరు ఎలా ఎగురుతున్నాయని చూస్తే చూడొచ్చు, మీ ఇష్టం. బట్ నాకైతే అంత అవసరంలా. నాకు మా సూర్యుడు నాకు తేజస్సుని, వెలుగుని, ఆనందాన్ని, ఆ సొల్యూషన్ అన్నింటినీ ఇచ్చేసాడు. ఓకేనా? రైట్, ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ఇప్పుడు క్యాలెండర్స్లోకి వెళ్తున్నాం. I met my friend on 3rd April 1995.
ఏప్రిల్ 3rd 1995 కలిసానంటమ్మా. ఇట్ వాజ్ మండే అండ్ ప్రామిస్ టు మీట్ హిమ్ అగైన్ ఇన్ ద మంత్ అక్టోబర్ ఆఫ్ ద సేమ్ ఇయర్. అది కూడా సండే ఓన్లీ. అండ్ ఆన్ వాట్ డేట్స్ కెన్ ఐ మీట్ మై ఫ్రెండ్? ఏప్రిల్ 3 అంటమ్మా నేను మా మిత్రుడిని కలిసానంటమ్మా. ఓకేనా, అది సోమవారం అంట. అదే రోజు అంటమ్మా సోమవారం. మరియు అదే సంవత్సరంలో అక్టోబర్ నెలలో అతన్ని మళ్ళీ కలుస్తాను వాగ్దానం చేశాను. మళ్ళీ అక్టోబర్లో కలుస్తాను చెప్పాను. అది కూడా ఎప్పుడు తెలుసా? ఆదివారం రోజు మాత్రమే. అయితే ఏ తారీఖులో నేను నా స్నేహితుని కలవగలను అంటే సింపుల్గా చెప్పాలంటే, అరే బాబు అక్టోబర్లో ఆదివారాలు ఎప్పుడెప్పుడు వస్తున్నాయని అడుగుతున్నాడు. కరెక్టేనా కాదా? ఇందుకే వాడు ఏప్రిల్ 3rd ఇచ్చాడుగా. ఏప్రిల్ మంత్ మొత్తం క్రాస్ చేయాలిగా. ఏప్రిల్ అంటే 30 రోజులు, అందులో 3 అయిపోయాయి అంటే ఇంకా 27 రోజులు ఉన్నాయి. 27 రోజులు అంటే విషమ దినాలు ఎన్ని? 6. కాబట్టి నువ్వు -1 కూడా రాసుకోవచ్చు. ఓకే, ఏప్రిల్ తర్వాత మే ఫుల్ మంత్ క్రాస్ చేయాలంటే 31 రోజులు అంటే 3 odd days. మే తర్వాత జూన్ అంటే 30 రోజులు అంటే 2 odd days. జూన్ తర్వాత జూలై అంటే 31 రోజులు అంటే 3 odd days. జూలై తర్వాత ఆగస్ట్ 31 రోజులు అంటే 3 odd days. ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్ 30 రోజులు అంటే 2 odd days. ఓకే, సెప్టెంబర్ తర్వాత అక్టోబరే కదా. మనకు అక్టోబర్లో నేను ఎప్పుడు కలవాలని అడుగుతున్నాడు, అవునా కాదా? ఓకే, ఇప్పుడు అక్టోబర్ 1st రోజు కనుక్కుందాం అనుకుంటున్నా. అక్టోబర్ 1st ఏంటి అంటే ఒక odd day. ఇక మన దృష్టిలో 7 ఎక్కడ ఒకసారి కొట్టేయచ్చుగా. 6 + 1 అంటే 7 క్యాన్సిల్ చేశా. ఓకే, 2 + 2 అంటే 4, 4 + 3 అంటే 7 క్యాన్సిల్ చేశా. 3 + 3 అంటే 6. అంటే ఏప్రిల్ 3rd నుంచి అక్టోబర్ 1st వస్తే 6 odd days ఉంటాయి, అవునా కాదా? అంటే 6 odd days అంటే ఒకరోజు వెనక్కి వెళ్ళడమేగా. అంటే సోమవారానికి ఒక రోజు వెనక్కి వెళ్తే, ఓకే ఇది మండే కదా, సోమవారానికి ఒక రోజు వెళ్తే ఆదివారం. అంటే అక్టోబర్ 1st అనేది ఏ రోజమ్మా? అక్టోబర్ 1st అనేది సండే. ఫస్ట్ సండే అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సో దిస్ ఇస్ ఆల్రెడీ 7 days యాడ్ చేసి సరిపోతుందిగా. 1 + 7 8 + 7 7 7 సరిపోయిందిగా. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్, రైట్? ఇక్కడ చూడమ్మా నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. On which day will Independence Day be celebrated as Sundays of January and December 31st in a year? ఒక సంవత్సరంలో జనవరి 1 మరియు డిసెంబర్ 31 ఆదివారంలైన స్వాతంత్ర దినోత్సవం ఏ రోజు అవుతుంది? ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాన్యువరి 1 డిసెంబర్ 31 రెండు సేమ్ డేలు. అది ఆదివారం సోమవారం పక్కన పెట్టండి. రెండు సేమ్ డేస్ అయ్యాయంటే గుర్తుపెట్టుకో, అది నాన్ లీప్ ఇయర్. అదేరమ్మా నాన్ లీప్ ఇయర్. ఓకే, అది ఎప్పుడైతే నాన్ లీప్ ఇయర్ అయిందో మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఫిబ్రవరిలో 28 రోజులే ఉన్నాయి. ఇందులో నాకేం తెలుసు? జాన్యువరి 1 అనేది సండే అని తెలుసు. నాకు స్వాతంత్ర దినోత్సవం అంటే ఇండిపెండెన్స్ డే అడుగుతున్నాడు, అంటే ఆగస్ట్ 15th అడుగుతున్నాడు, అవునా కాదా? ఆగస్ట్ 15th అంటే ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో కనుక్కుందామా? మరి జనవరిలో మొత్తం 31 రోజులు ఉన్నాయి సార్. 31లో ఒకటి అయిపోయిందిగా, అంటే ఇంకా 30 రోజులు అంటే 2 ఆడ్ డేస్. 7 4 28 పోతే 2 కదా. ఓకే, జాన్యువరి తర్వాత ఫిబ్రవరి 28 రోజులేగా, అంటే 0 ఆడ్ డేస్. మార్చ్ 31 రోజులు అంటే 3. ఏప్రిల్ 30 రోజులు అంటే 2. మే 31 రోజులు అంటే 3. జూన్ 30 రోజులు అంటే 2 ఆడ్ డేస్. జూలై 31 రోజులు అంటే 3 ఆడ్ డేస్. ఆగస్టులో 15వ తారీఖు వరకేగా కావాల్సింది, అంటే 7 రెళ్ళు 14 పోతే 1. ఇప్పుడు ఈ మొత్తం యాడ్ చేసి ఇవేగా ఆడ్ డేస్. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 2 + 3 అంటే 5, 5 + 2 అంటే 7 తీసేయండి. 3 + 3 అంటే 6, 6 + 1 అంటే 7 తీసేయండి. అంటే ఇంకెన్ని రోజులు ఉన్నాయమ్మా? 2 ఆడ్ డేస్. వాడు ఇచ్చింది ఇండిపెండెన్స్ డే, ఇండిపెండెన్స్ డే జనవరి 1 ఏ రోజమ్మా? సండే అంటే ఆదివారం. ఆదివారానికి +2 అంటే సోమ మంగళ. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సో ట్యూస్డే అలియాస్ మంగళవారము ఇస్ ద ఆన్సర్. గాట్ ఇట్? దట్స్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ఐ మెట్ మై ఎంప్లాయర్ 15 days ago. నాకు ఉద్యోగం ఇచ్చిన ఆయన నేను ఎప్పుడు కలిసానమ్మా? 15 రోజుల క్రితం కలిసానంటమ్మా. అండ్ హీ సెడ్ దట్ హీ వుడ్ పే ద సాలరీ ఆఫ్టర్ 36 days ఫ్రమ్ దట్ డే. ఆ రోజు నుంచి 36 రోజుల తర్వాత నాకు సాలరీ పే చేస్తాను అన్నాడు, అవునా? ఓకే, సో ఇఫ్ టుడే ఈజ్ ఎ వెడ్నెస్డే, ఈరోజు ఏంటమ్మా? వెడ్నెస్డే అయితే ఓకే, అండ్ విచ్ డే ఆఫ్ ద వీక్ డిడ్ హీ సే హీ వుడ్ పే ద సాలరీ? ఓకేనా, ఏ రోజు సాలరీ పే చేస్తాడు అని అంటున్నాడు. ఈయన 15 రోజుల క్రితం కలిసాడు, అక్కడ నుంచి 36 రోజులు. అంటే ఒకసారి జాగ్రత్త చేసి ఇది టుడే అంటే ప్రెజెంట్ అనుకుంటే 15 రోజుల క్రితం కలిసాడు, ఇక్కడ నుంచి 36 రోజులు. అంటే ఇది 15 తీసేసి ఇవి ఎన్ని రోజులమ్మా? 21 రోజులు. 21 రోజులు అంటే ఈ ప్రెజెంట్ అంటే ఈ రోజు ఏ రోజు ఇచ్చాడమ్మా వాడు? వెడ్నెస్డే, అవునా కాదు? 21 రోజులు అంటే 0 ఆడ్ డేసేగా. 0 ఆడ్ డేస్ కాబట్టి సేమ్ వెడ్నెస్డే రోజే నాకు సాలరీ ఇస్తాడు. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? 4th ఆప్షన్ బుధవారము ఇస్ ద ఆన్సర్. గాట్ ఇట్ ఆల్ ఆఫ్ యూ? రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేస్ డస్ ఎ సెంచరీ డస్ నాట్ ఎండ్? సెంచరీ దేంతో ఎండ్ అవ్వదు అమ్మా. దీన్ని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఒక సెంచరీ అంటే మొదటి 100 సంవత్సరాల్లో 5 ఆడ్ డేస్ ఉన్నాయి కదా. మొదటి 200 సంవత్సరాల్లో 3 ఆడ్ డేస్ ఉన్నాయి.
300 సంవత్సరాల్లో ఒక ఆడ్ డే ఉంది. 400 సంవత్సరాల్లో 0 ఆడ్ డేస్. అవునా? 5 అంటే ఏంటి? ఫ్రైడే అంటే శుక్రవారం. 3 అంటే వెడ్నెస్డే అంటే బుధవారం. 1 అంటే ఏంటి? మండే అంటే సోమవారం. 0 అంటే ఏంటి? 0 అంటే సండే కదా! అంటే అంటే ఆదివారం. ఈ 4 డేస్ తోటి మాత్రమే ఏ సెంచరీ అయినా ఎండ్ అవుతుంది అని అర్థం. సెంచరీ గాని, సెంచరీ ఇయర్ గాని. ఓకేనా? ఆ 4 గానిది ఏముందో చూడండి. సోమవారం ఆల్రెడీ ఎండ్ అవుద్ది నాకొద్దు. బుధవారం ఆల్రెడీ ఎండ్ అవుద్ది నాకొద్దు. ఓకే. మంగళవారం ఎండ్ అవుద్దిగా. సో, ఆన్సర్ ఇస్ ట్యూస్డే. ఓకేనా? గుడ్. దట్ ఈస్ ద ఆన్సర్. రైట్. సో, ద లాస్ట్ క్వెషన్ ఫర్ టుడే. ఇఫ్ జూన్ 30, 1989 ఈస్ ఎ ఫ్రైడే. 1989లో అంట జూన్ 30 రోజు ఏంటమ్మా? 30వ తారీఖు ఫ్రైడే అంటమ్మా. ఓకే. దెన్ విచ్ డే ఆఫ్ ద వీక్ విల్ బి సెప్టెంబర్ 17, 1993. ఓకే. ఒకసారి జాగ్రత్త అబ్జర్వ్ చేయండమ్మా. అదే సంవత్సరంలో 1993లో ఓకే. సెప్టెంబర్ 17వ తారీఖు అనేది ఏంటని అడుగుతున్నాడు. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వాడిచ్చింది ఏంటమ్మా? జూన్ 30, 1989. సేమ్ డేట్ జూన్ 30, 1990 తీసుకుంటా. సేమ్ జూన్ 30, 1991 తీసుకుంటా. 1992 తీసుకుంటా. 1993లో కూడా తీసుకుంటా. జూన్ 30. ఓకేనా? ఈ డేట్ వరకే కనుక్కుంటా. ఇది 1 ఇయర్, ఇది 1 ఇయర్, ఇది 1 ఇయర్, ఇది 1 ఇయర్. ఇందులో ఎవరు లీపో, ఎవరు నాన్ లీపో నేను ఐడెంటిఫై చేయాలి కదా! ఎలా ఐడెంటిఫై చేస్తానంటే, సో, ఈ ఇంటర్వెల్ అనేది 1 ఇయర్ కాబట్టి దాంట్లో ఫిబ్రవరి ఉంటుంది. ఆ ఫిబ్రవరిలో 29 కూడా ఉంటే అది లీప్ ఇయర్. లేకపోతే అది నాన్ లీప్ ఇయర్. ఓకేనా? అంటే ఇప్పుడు చూడండి. ఇందులో 89 నాన్ లీపే, 90 నాన్ లీపే. అంటే ఫిబ్రవరి 29 ఉండడానికి స్కోపే లేదు. అంటే 1 ఆడ్ డే. సేమ్ టు సేమ్ 90, 91 2 నాన్ లీపే కాబట్టి 1 ఆడ్ డే. సార్ 92 లీప్ సార్. అప్పుడు నువ్వు ఎక్కడి దాకా వెళ్తున్నావు? జూన్ 30 దాకా వెళ్తున్నావు. అంటే ఫిబ్రవరి క్రాస్ అయ్యావు. అంటే ఫిబ్రవరి 29 క్రాస్ అయ్యావు. అంటే ఇది లీప్ ఇయర్ అంటే 2 ఆడ్ డేస్. అంటే ఆటోమేటిక్‌గా నాన్ లీప్ ఇయర్ 1 ఆడ్ డే. నేను జూన్ 30 అయిపోయింది. కానీ నాకు జూన్ 30 కావాలా? సెప్టెంబర్ 17 కావాలా? సెప్టెంబర్ 17 తారీఖు కావాలి. అంటే జూన్ 30 అయిపోయింది. తర్వాత జూలైలో 31 రోజులున్నాయి. అంటే 3 ఆడ్ డేస్. ఓకే. జూలై తర్వాత ఆగస్ట్‌లో 31 రోజులున్నాయి. అంటే 3 ఆడ్ డేస్. ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్ నాకు మొత్తం అక్కర్లే. ఎక్కడి వరకు కావాలమ్మా? 17 వరకు కావాలి. అంటే 7 రెళ్ళు 14 పోతే 3 మిగిలింది. అవునా కాదా? ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండమ్మా. ఓకే. మనకు 7 వస్తే కొట్టేయచ్చుగా. 3 + 3 + 3 అంటే 3 + 3 6 + 1 అంటే 7 క్యాన్సిల్ చేసేసా. ఓకే. 3 + 2 అంటే 5 6 7 అంటే 7 అంటే కూడా 0నేగా. ఇంకేం మిగల. అంటే ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయమ్మా? 0 ఆడ్ డేస్ ఉన్నాయి. ఎన్ని విషమ దినాలు ఉన్నాయమ్మా? 0 విషమ దినాలు. విషమ దినాలు లేవు కాబట్టి అది ఇది సేమ్ డే. ఇందుకు ఇదే రోజు ఫ్రైడే. అంటే ఇది కూడా ఫ్రైడేనే. అంటే ఎన్నో ఆప్షనమ్మా? 4th ఆప్షన్ అంటే శుక్రవారం ఈస్ ద ఆన్సర్. గాట్ ఇట్ ఆల్ ఆఫ్ యూ? ఓకే. దిస్ ఈస్ ద వే దట్ వీ హావ్ టు సాల్వ్ ఇట్ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. రైట్ అమ్మా. సో, మనం ఇలా మన ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీలో ఎవ్రీ వీక్‌లో కూడా మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే. ఆ కండక్ట్ చేసుకున్న ఎగ్జామ్స్‌ని మనం రెగ్యులర్‌గా వాట్ వి సే చెప్పుకోవడం కూడా జరుగుతుంది. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో, ఇలా మన ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీలో మాత్రమే ఇంత ఫ్రీక్వెంట్‌గా ఎగ్జామ్స్ జరగడం, దానికి ఎక్స్‌ప్లనేషన్స్ కూడా జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. మన క్లాసెస్ కూడా చాలా ఎలాబొరేట్‌గా ఉంటాయి. సో, నేను చెప్పిన మాటలన్నీ మిమ్మల్ని నమ్మని నేను అస్సలు చెప్పను. ఓకే. మీరు క్లాస్‌కి రండి. క్లాస్‌కొచ్చి ఒకసారి వినండి. ఓకే. విన్న తర్వాత మీ ఒపీనియన్ చూసుకోండి. ఆల్రెడీ వింటున్న మన స్టూడెంట్స్ ఉంటారు కదా! ఓల్డ్ స్టూడెంట్స్. వాళ్ళతోటి మాట్లాడండి. వాళ్ళు మీకేం చెప్తారో కూడా తెలుస్తుంది. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో, ఆ తర్వాత మీకు ఇఫ్ యూ ఫీల్ దట్ యెస్ ఇట్ ఈస్ ద రైట్ అకాడమీ వేర్ ఐ కెన్ క్రాక్ ద జాబ్ అని మీకు అనిపిస్తే అప్పుడు మాత్రమే జాయిన్ అవ్వండి. అప్పుడు మాత్రమే ఫీజు కట్టండి. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. అంతవరకు ఎటువంటి ఇది లేదు. ఓకే. డోంట్ మిస్ ఇట్ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. థాంక్ యూ. మైసెల్ఫ్ అమన్ దీమని సైనింగ్ ఆఫ్. జై హింద్.